హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. ఈరోజు మనము వచ్చేసి ఊర మిరపకాయలంటారు గదా! చల్ల మిరపకాయలు. అవి చేస్తున్నాననమాట. అవన్నీ కట్ చేసేసి ఇట్లా పక్కన పెట్టేసేసుకోవాలి కడిగి. తర్వాత ఒక దాంట్లో పెరుగు తీసుకున్నా. పెరుగు తీసేసుకొని ఇంకా దాంట్లో కొంచెం జీలకర్ర పౌడరేసేసుకున్నా ఒక టీ స్పూను. తర్వాత కొంచెం పసుపు కూడా ఒక టీ స్పూన్ పసుపేసేసిన. నేను సాల్ట్ అనేది రాక్ సాల్ట్ దొడ్డుప్పు వాడుతున్నాననమాట. అది కొంచెం ఎక్కువనే ఎయాలి. పెరుగు పుల్లగుంటది గదా! మనకు సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అదంతా వాటరేసేసి బాగా దాన్ని మంచిగా కొంచెం సేపు అదంతా మంచి కరిగేంత వరకి దాన్ని మజ్జిగలాగా మొత్తం మజ్జిగ పులుసులాగా చేస్తున్నాననమాట. ఆ మిరపకాయలు ఉప్పు కరిగేంత వరకు ఉంచేసి, ఆ మిరపకాయలు కట్ చేసిన మిరపకాయలు మొత్తం అందులో ఏసేసినా అనమాట. ఏసేసి ఇంకా అవి మనకు ఒక డే అంతుంది నైటంతా. ఇంకా మంచి నిండా అనేది ఏసేసుకున్నా అందులో. ఏసేసుకొని మంచి నానాలి. నేనిది ఈవినింగే చేసి పెట్టిన సాయంత్రము టైంల. ఇంక పొద్దున్న లేచేసి లేచే వరకి ఇగో ఈ టైప్‌లో అయిపోయినాయి. ఇంక ఇవి తీసేసుకొని జల్లెడలో పెట్టుకోవాలి. అది వాటరంతా ఎళ్ళిపోవాలనమాట. వాటరంతా ఎళ్ళిపోతే మంచిగా ఆరబెట్టుకోవడానికొస్తాయి. ఇంక నేనైతే బిల్డింగ్ పైనకేమి ఎళ్ళలేను. మా గేట్ దగ్గర కిందనే ఏసేసుకున్నా అనమాట. ఇంకా అవన్నీ వాటర్ పోయేంత వరకి ఇట్లా జాలీలో తీసేసుకొని, ఇంకో జాలీలో గూడా ఏసేసుకున్నా. వాటర్ అదంతా అది మజ్జిగ అనేది ఏం లేకుండా పోవడానికి నేను ఇట్లా ఏసేసుకుంటున్నా. ఏసేసుకొని ఇంకా మంచిగా ఇట్లా వాటర్ ఆగాలనేసేసి కొద్దిసేపు అందులోనే జాలీలో పెట్టేసేసినా అనమాట. జాలీలో పెట్టేసేసి కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత బయట ఒక కాటన్ క్లాత్ తీసుకున్నా. ఇంకా కాటన్ క్లాత్ తీసేసుకున్నా నేను. తీసేసుకొని ఇంకా దాని మీద ఎండలో ఆరబెట్టేసేసుకుంటున్నా. అది నేను ఒక సైడ్ అనేది చూసుకున్నాననమాట. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏడైతే ఎండొస్తదో ఆడ చూసుకొని ఆడనే ఏసి ఇంక మళ్ళీ జరపకుండా ఉండాలి గదా! దానికోసం అనేసేసి ఇంక అదే ప్లేస్ చూసుకొని మళ్ళీ ఇగ ఆడనే పెట్టేసేసినా అనమాట. ఇంకా అది సాయంత్రం వరకి మనకు కొంచెం ఆరిపోయినాయి. ఇగో ఈ టైప్‌లో అయిపోయినాయి చూడండి. ఇంక మళ్ళీ సాయంత్రం తీసేసి మళ్ళీ అదే మజ్జిగలో ఏసేసి మళ్ళీ ఇది ఒక నైటంతా అందులోనే మజ్జిగలనే ఉండాలనమాట. ఇది మజ్జిగ మిరపకాయలు గదా! అది ఊర్లో అంటారు గదా! ఊర్లలా ఏదో అంటారు. దానికోసం అనేసేసి ఇంకా మళ్ళీ ఒకరోజు ఉంచేసి తర్వాత నెక్స్ట్ డే తీసేసుకున్నాం. అవి ఇంకా ఎండిపోయినాయి. ఎండిపోయిన తర్వాత ఆయిల్ పెట్టేసేసి మంచిగా డీప్ ఫ్రై లాగా కాల్చుకోవడమే. ఇవి ఎంత బావుంటాయంటే టేస్ట్ సూపరుంటాయి అసలు. తింటుంటే అసలు ఒక రేంజ్‌లో ఉంటాయి. కానీ కొంచెం నల్లగా కాల్చుకుంటేనే టేస్ట్ బావుంటాయి. ఇదే ప్రాసెస్‌లో అందరూ